డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల ఉదంతం కలకలం రేపింది. కొందరు ఫ్యాకల్టీ సభ్యులు తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినులు ఈమెయిల్ ద్వారా రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బుధవారం కళాశాలను సందర్శించి విద్యార్థినులు కళాశాల సిబ్బందితో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే పరీక్షలు రాయనివ్వరేమోనన్న భయంతో బాధితులు బయటకు రావడానికి సంకోచిస్తున్నారని, విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుంది అనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే అమ్మాయి ఎవరన్నా మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో ఆ అమ్మాయి నుంచి పేరు తను ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈరోజు సడన్గా రావటం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేసామన్నారో, ఐసీసీ కమిటీ ఏదైతే వేసామన్నారో కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది అది కూడా ఆ ఫైల్ అంతా తెప్పించుకొని చూసాము. సో ఐ థింక్ మార్చ్లో వీళ్ళ కంప్లైంట్ వచ్చింది. డేట్ అండి మార్చ్ 16, 17 ఏదో కంప్లైంట్ వస్తే ఐసీసీ కమిటీ అనేది April 2 ఫామ్ చేశారు. సో అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఐసీసీ కమిటీ కూడా మాకు తెలిసి ఇప్పటి వరకు కాలేజ్లో లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. సో